సమీపించరాని తేజో మహిమ స్థలములో ఆయన మాత్రమే వసించే ఆ స్థలములో, ఆయనున్న స్థలములో అబ్రాహాము సమీపించగలిగాడు. దేవుడు మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు, ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. కొద్దిమందికి మాత్రమే సమీపించండి, కొంతమందికి దూరంగా ఉండేవాడని కూడా ఎన్నో రకరకాల బోధలు. చూడండి ఒకసారి 17వ అధ్యాయంలో అపోస్తల కార్యగ్రంథం 26-27. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలము వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండువాడు కాడు, మనమే ఆయనకు దూరంగా ఉండేవారము. మనము ఆయనకు దూరంగా ఉండేవారము. ఈ బోధల వల్ల కూడా కొన్నిసార్లు మనమే దూరం అయిన వాళ్ళము. నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వే పరిస్థితిలో ఉన్నా నేను ప్రేమిస్తున్నాను. ఆయన వచ్చిందే పాపులకు కనుక ఎప్పుడు నీ పాపాన్ని బట్టి నిన్ను నువ్వు నిందించుకోకు, నిన్ను నువ్వు శపించుకోకు. నీవు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. నీకు ఒకవేళ ఇతరులు నీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏమో, ఈ రోజు నుంచి దాన్ని కొంచెం పక్కకు పెట్టి నీవు దేవుడు నీవు ఆయనతో నడువు, ఆయనతో గడుపు, ఆయనతో నీ సంబంధం. ఆయన ఒక ఉద్దేశంతో నిన్ను సృష్టించి నిర్ణయించుకున్నాడు. ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే ఎవరో ప్రార్థన చేస్తే నువ్వు రక్షించబడలేదు. ఆయనే ముందుగా నీ కొరకై ఒక ప్లాన్డ్గా ఆయన నీ విషయంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అబ్రహాం లాగా